నేర్పు మాటలోని ఆధ్యాత్మిక కార్యక్రమములకు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నా. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన నా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, అయా ఈ సమయంలో ప్రభా, అయా నీ వేద గంధములో నుంచి నీ పరిశుద్ధమైన పలుకులు నాయన, అయా నీ దాసుల పక్షాన మీరుండి మీరే మాట్లాడమని అడుగుచున్నా. నీ ప్రజలతో, నీ జనులతో, మీ విశ్వాసులతో, అందరితో మీరే మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకున్నాం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఎవరు ఈ మాటలు చెప్తున్నారు అని అంటే, యాకోబు లాబానుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, లాబాను దగ్గరికి యాకోబు రాకమునుపు లాబానుకు కొంచెమే ఉంది. అయితే ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, నేను రాకమునుపు నీకేదైతే ఉందో అది కొంచెంగానే ఉన్నది, నేను ఎప్పుడైతే వచ్చానో బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించిన. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, యాకోబులో ఏ మంత్రము లేదు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అయితే యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడని పరిశుద్ధమైన గ్రంథంలో యాకోబు మాట్లాడుతున్నాడు, మనం చూస్తున్నాం. కానీ ఈ రోజున యాకోబు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించు. అంటే దేవుని యొక్క బిడ్డలు ఎక్కడ పాదాలు మోపితే అక్కడ ఆశీర్వాదం ఉంటుందా ఉండదా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకరిని చూసుకుందాం. అదే ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఎంత మహిమకరంగా ఉంది ఈ మాట అంటే, ఇక్కడ డైరెక్ట్గా యాకోబు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. లాబాను దగ్గర యాకోబు రాకమునుపు లాబానుకు కొంచెమే ఉన్నది, కానీ అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఒకళ్ళు యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడు. రెండవ చోట యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఆశీర్వదించాను. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. యాకోబు అడుగుపెట్టిన చోటల్లా లాబాను ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు యోసేపు అడుగుపెట్టిన ఆ ఐగుప్తు ప్రాంతంలో, ఐగుప్తు దేశములో అక్కడ ఆశీర్వాదము బహుగా అభివృద్ధి పొందింది. హల్లెలూయా. ఎవరిని బట్టండి? యోసేపు నిమిత్తం. అక్కడ స్పష్టంగా ఉంది, నియమించిన కాలం మొదలుకొని
యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించి. ఎవరిని పెట్టండి? ఇద్దరు వ్యక్తులు ఉన్న ఆశీర్వాదం. లాబాను ఆశీర్వదించబడ్డాడు. ఎవరిని బట్టి? యాకోబుని బట్టి. ఐగుప్తుని ఆ ఇంటిని ఆశీర్వదించాడు యోసేపు నిమిత్తం. అంటే వీరి పాదాలు ఎక్కడ ఉన్నాయి? వీరి పాదాలు ఎక్కడ ఉన్నా అక్కడ ఆశీర్వాదం ఉంది. కానీ కొంతమంది పాదాలు ఎక్కడున్నాయో కొన్ని మాటలు కొన్ని ప్లేసెస్లో కొన్ని ప్రదేశాలలో ఉండకూడని ప్రదేశంలో మన పాదములు ఒక్కొక్కసారి ఉంటున్నాయి. మన పాదాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి అంటే, లాబానుకు వచ్చిన ఆశీర్వాదము ఎలా వచ్చిందంటే, యాకోబు అడుగుపెట్టిన చోటల్లా లాబాను ఆశీర్వదించబడ్డాడు. యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించాడు. ఈరోజు వీరిద్దరిని బట్టి వారు ఆశీర్వదించబడ్డారు. కానీ మన పాదాలు ఎక్కడుంటే అక్కడ మనం ఆశీర్వదించబడతాం. ఎక్కడ మన పాదాలను నిలిపితే, ఎక్కడ మన పాదములను పెట్టినట్లయితే, తీసుకెళ్ళినట్లయితే, మనం ఎక్కడైతే నడుస్తున్నామో, ఎక్కడైతే ఉండగలుగుతున్నామో అక్కడ ఆశీర్వాదం ఉండాలంటే అసలు మన పాదాలు ఎక్కడ ఉండాలి? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. లాబాను ఆశీర్వదించబడడానికి యాకోబు కారణమైతే, ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించడానికి కారణం బైబిల్లో ఆదికాండం 39:5 మాటలో మాట అంటున్నాడు, యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించును. యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడు. యోసేపుని బట్టి ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడు. ఈరోజు నీ పాదములను ఎక్కడ నిలుపుతున్నావు? ఈరోజు నీ పాదాలు ఎక్కడ ఉన్నాయని దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథముల నుంచి కొన్ని పాదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కసారి మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునుము. ఏమండి, ఆలోచన చేయండి. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను సామెతలు 4వ అధ్యాయం 27వ మాటలు ఏమంటున్నాడంటే, నీ పాదము కీడునకు దూరముగా ఉంచుకొనుము, దూరముగా తొలగించుకునుము. నీ పాదము కీడునకు దూరముగా తొలగించుకున్నాము. ఈరోజు చాలామంది పాదాలు కీడునకు తొందరగా పరిగెడుతున్నాయి. లాబాను ఆశీర్వదించబడడానికి యాకోబు అడుగుపెట్టిన చోటెల్లా లాబాను ఆశీర్వదించబడ్డాడు. ఒకవేళ లాబాను యొక్క పాదములు కీడునకు దగ్గరగా ఉంటే లాబాను ఆశీర్వదించడమే కాకుండా యాకోబు కూడా ఆశీర్వదించబడకపోదుడు. యోసేపు యొక్క పాదాలు కీడునకు దగ్గరగా ఉన్నట్లయితే, ఐగుప్తు ఇంటి ఆశీర్వాదం ఉండదు. మరి ఈరోజు యాకోబు యొక్క పాదాలు, యోసేపు యొక్క పాదాలు కీడునకు దూరముగా తొలగించుకున్న పాదాలు ఏమైనా ఉన్నాయంటే అవి యాకోబు యొక్క పాదాలు, యోసేపు యొక్క పాదాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున కీడునకు దగ్గరగా ఉంటున్నారు. చాలామంది పాదాలు కీడునకు దగ్గరగా వెళుతున్నారు. కొంతమంది ఎక్కడ నడుస్తున్నారంటే, కొంతమంది పాదాలు ఎక్కడికి వెళుతున్నాయంటే, కొంతమంది పాదాలు ఎక్కడ నిలుపుతున్నారంటే, ఎవరిని చెడుపుదామా అని, ఎవరిని నాశనం చేద్దామా, ఎక్కడికి వెళితే అక్కడ ఎవరు నాశనం అవుతారో తెలుసుకుందామని కొంతమంది పాదాలు నాశనమునకు వైపు పాదాలు వెళుతున్నాయి.
ఈరోజు నీ పాదము కీడునకు దూరముగా తొలగించుకోమని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడికి వెళితే నీ పాదాలు ఎక్కడ నిలిపితే అక్కడ ఆశీర్వాదం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని మందిరంలోనికి వెళ్ళడానికి నీ పాదాలకు ఇష్టం ఉండదు. దేవుని మందిరంలో నీవు నిలవడానికి నీకు ఇష్టం ఉండదు. దేవుని మందిరంలో సహవాసానికి నీ పాదాలకు ఇష్టం ఉండదు. అక్కడ కనీసం 5 నిమిషాలు కూడా నీ పాదములు నిలపవు, నీ మనసు నిలవలేదు, నీవు అక్కడ కూర్చుండలేవు. ఈరోజు యాకోబుని బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడంటే యాకోబు యొక్క పాదాలు కీడునకు దూరంగా తొలగించుకున్నాడు. యోసేపు యొక్క పాదాలు కీడునకు దూరంగా తొలగించుకున్నాడు కాబట్టి ఐగుప్తుని ఇంటిలో ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు చాలామంది అంటారు, మా కోడలు అడుగుపెట్టిన తర్వాత దరిద్రం అంటే దరిద్రం వచ్చేసింది. ఈ రోజున ఎవరైతే ఈ గృహంలో అడుగు పెడుతున్నారో దేవుని నామానికి మహిమ కలుగును గాక. పై మాటలు నమ్మకూడదని దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథం మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజున ఎవరో అడుగు పెట్టారు లేకపోతే ఏదో వచ్చిందని అనుకోవడం కంటే మన పాదాలు కీడులకు దూరంగా తొలగించుకోవాలి. 2వ పాదాలను చూసుకుందాం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 25వ వచనం 15వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించిన. ఎక్కడి నుండి అండి? నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. మనం ముందు ఎక్కడ ఉన్నాయి పాదాలు, ఎక్కడ ఉంచుకోకూడదు పాదాలని దేవుడు మనతో మాట్లాడాడు. ఇక్కడ 2వది ఏమంటున్నాడంటే ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. కొంతమంది పాదాలు ఎక్కడ ఉంటాయంటే వలలో ఉంటాయి, చిక్కబడిపోయి ఉంటాయి. చిక్కులు పెట్టే స్థలంలో వీరు పాదాలు నిలిపినప్పుడు ఆ చిక్కులో నుంచి బయటికి లాక్కోలేని పరిస్థితులు కొంతమంది పాదాలు అలా నిలిచిపోతాయి. అలా నిలిచిపోయినప్పుడు యెహోవా ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం వారి యొక్క జీవితంలో, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబంలో ఆశీర్వాదం కరువైపోతుంది. కష్టాలు అధికముగా వచ్చేస్తాయి. ఆశీర్వాదం బహుగా విస్తరించే కొలది వచ్చే ఆశీర్వాదం ఆగిపోవడమే కాకుండా విపరీతమైన శ్రమల పాలైపోతారు. మొదటిగా మన పాదములు కీడునకు దూరముగా తొలగించుకోవాలి. 2 వలలో అంటే ఎక్కడైతే చిక్కుపోయామో, ఎక్కడైతే ఇరుక్కుపోయి ఉన్నామో, ఎక్కడైతే కాలు జారిపోయిన ప్రదేశములో మన పాదాలు ఉండిపోయాయో అక్కడ నుంచి దేవా ఈ చిక్కబడిన ఈ వలలో నుండి నా పాదములను విడిపించవా అని అడగలగ. అంటే యాకోబును బట్టి లాబాను ఆస్వాదించబడ్డాడంటే ఇప్పుడు యాకోబు యొక్క పాదాలు వలలో నుండి విడిపించబడిన పాదాలుగా ఉన్నాయి. వలలోకి వెళ్ళలేదు. చిక్కుపడిపోయిన ప్రదేశంలో యాకోబు యొక్క పాదాలు లేవు. యాకోబులో ఏ మంత్రము లేదు. యాకోబుని బట్టి లాబాను ఆస్వాదించబడ్డాడు. కానీ మన యొక్క పాదాలు కీడునకు దగ్గరగా ఉండడమే కాకుండా 2వది మన పాదాలు ఎక్కడున్నాయంటే వలలో ఉన్నాయి. మా కాలేజీకి వెళ్ళి వస్తానమ్మా అంటది. ఎక్కడ? మరలా కాలేజీలోనే ఆ పాదాలు పెడుతుందా? కాలేజీలోనే అడుగు పెడుతుందా? కాలేజీలోనే అడుగు పెడుతున్నాడా? లేకపోతే ఎక్కడికైతే నువ్వు చెప్పి వెళుతున్నావో అక్కడికే వెళుతున్నావా? అక్కడికే నీ పాదాలు నడుస్తున్నాయా? యథార్థమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే నీ పాదాలను ఎక్కడ నిలుపుతున్నావో మనకు తెలుస్తుంది. కీడునకు దగ్గరగా ఉన్న మన పాదాలు, వలలో ఉన్న మన పాదాలు ఈ రోజున ఆ దరిద్రమైన ఆ ప్రదేశంలో నుంచి, అపవిత్రమైన ఆ సన్నివేశంలో నుంచి మన యొక్క జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మన పాదాలను కీడునకు దగ్గరగా తీసుకుని వెళుతున్నా. ఆలోచన చేయండి. ఒకవేళ యోసేపు యొక్క పాదాలు, యాకోబు యొక్క పాదాలు వలలో ఉంటే
ఆశీర్వాదం వచ్చినా యాకోబును బట్టి లాబానుకు ఆశీర్వాదం రాదు. ఎందుకంటే యాకోబు యొక్క పాదాలు వలలో ఉండిపోయాయి. ఒకవేళ యోసేపు యొక్క పాదాలు కీడునకు దగ్గరగా ఉన్నా, ఒకవేళ యోసేపు యొక్క పాదాలు వలలో ఉన్న ఆశీర్వాదం ఆ ఐగుప్తి ఇంట రాదు. ఈరోజు మన పాదాలు ఎక్కడున్నాయి? కీడునకు దగ్గరగా ఉన్నాయా, వలలో ఉన్నాయా? మూడవదిగా కీర్తనలు 56వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 6:12వ వచనాన్ని చదువుకుందాం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. హల్లెలూయా. ఎక్కడి నుంచండి? నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు అంటే అపాయకరమైన ప్రదేశములో నుంచి, కీడు నుండి దూరముగా, చెడు నుంచి దూరముగా జారి పడకుండానట్లు నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడే తప్పించాడంట. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఒకటి, కీడునకు దూరముగా మన పాదములను తొలగించుకోవాలి. 2, వలలో నుండి మన పాదములను విడిపించుకోవాలి. 3, జారి పడకుండా దేవా నా పాదములను తప్పించు ప్రభా అని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే కీర్తనలు 73వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 73:2 వచనాన్ని చదువుకుందాం. నా పాదములు జారుడుకు కొంచెమే తప్పును, నా అడుగులు జార సిద్ధమాయను. హల్లెలూయా. మన పాదాలు జారిపోవడానికి సిద్ధమైపోతున్నప్పటికీ కూడా నా పాదములు జారుడుకు కొంచెమే తప్పిన. మన యొక్క పాదాలు జారిపోవడానికి ఒకవేళ ఆలోచన వస్తున్నట్లయితే దేవుడు దానిని తప్పిస్తాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పాదాలను చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 38:22. నీ పాదములు బురదలో దిగబడి ఉండగా. ఎక్కడండి? బురదలో. 3 ప్రదేశాలను మనం ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. 1, కీడునకు దూరముగా మన పాదములను ఉంచుకోవాలి. 2, వలలో నుండి మన పాదములను విడిపించుకోవాలి. 3, బురదలో నుండి మన పాదములను విడిపించుకోవాలి. ఈరోజు చాలామంది చాలా ప్రదేశాలకు వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళి మన యొక్క పాదములకు దరిద్రాన్ని కూడా తీసుకుని వచ్చి మన ఆశీర్వాదాన్ని చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ పాదాలు ఎక్కడ నిలుపుతున్నావో, ఎక్కడికి వెళితే నీ ఆశీర్వాదం ఆగిపోయిందో, ఏ ప్రదేశానికైతే దేవుడు వెళ్ళకూడదని నీతో చెప్పినప్పటికీ నువ్వు ఆ ప్రదేశంలో అడుగు పెట్టిన తర్వాత నీ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయి. బురదలో అడుగు పెట్టకూడదు అనుకున్నప్పుడు మరలా బురదలోనే అడుగు పెట్టిన సన్నివేశం మన యొక్క జీవితంలో చాలాసార్లు దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎన్నో పర్యాయములు, అనేకమైన సార్లు ఈ బురద ఉంది అని తెలిస్తే ఆ బురదలో మనం ముట్టుకోకుండా మనం అక్కడ పాదాలు పెట్టం. కానీ అది బురద అని తెలిసినప్పటికి కూడా చాలామంది ఆ బురదలో పాదాలు నిలిపిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈరోజు కీడునకు దగ్గరగా ఉన్న నీ పాదాలు, వలలో ఉన్న నీ పాదాలు, బురదలో ఉన్న మన పాదాలు తప్పించుకోవాలి. ఈరోజు యాకోబును బట్టి లాబాను ఆస్వాదించబడ్డాడు, యోసేపును బట్టి
ఐగుప్తి ఇంటిలో ఆశీర్వాదం వచ్చింది. నీవు ఎక్కడైతే నిలుపుతున్నావో నీ పాదాలు, కీడునకు దగ్గరగా నిలిపితే నీ పాదాలు ఆశీర్వాదం రాదు. ఈరోజు మీ పాదాలు ఎక్కడైతే నిలిపారో ఆ ప్రదేశంలోనికి నేను ఇంకా వెళ్ళను. ఆ ప్రదేశంలో ఉన్న దారిద్ర్యము, ఆ ప్రదేశంలో ఉన్న నాశనము, ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క చెడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా బిడ్డలను నాశనం చేసే రీతిగా ఉంది కాబట్టి నేను ఆ ప్రదేశానికి వెళ్ళను ప్రభువా. వాళ్ళలో నుండి నా పాదములను, కీడునకు దగ్గరగా ఉన్న నా పాదములను, బురద పట్టుకున్న నా పాదములను కడగండి ప్రభువా అని యేసు దగ్గరకు నువ్వు వస్తే, యేసును పట్టుకున్నట్లయితే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియమ్మ దేవుడి దగ్గరే కూర్చుని పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదాలను పట్టుకుంది. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ తన దేహాన్ని అమ్ముకుని దాని ద్వారా వచ్చిన ఆ డబ్బును తీసుకొచ్చి, ఆ డబ్బు ద్వారా కొన్న ఆతరుని తీసుకొచ్చి యేసు పాదాల మీద కుమ్మరించి తన జీవితాన్ని ఏమంటారంటే తన యొక్క జీవితం అంతా నాశనం అయిపోయిన పరిస్థితుల యేసు పాదాలను పట్టుకుంది. హల్లెలూయా. ఈరోజు బురదైపోయిన నీ పాదాలతో, వలలో ఉన్న నీ పాదాలతో, కీడునకు దగ్గరగా ఉన్న నీ పాదాలతో ఆ పాపాత్మురాలైన స్త్రీ బురదలో తన పాదాలను నిలుపుకుని తన యొక్క దారిద్ర్యాన్ని కూడా తెచ్చుకుని తన యొక్క దేహంతో చేసిన పాపాన్ని బట్టి యేసు పాదాల మీద పడిపోయింది. యేసు తప్ప నా బురదని ఎవరో కడగరు, యేసు తప్ప నా పాపని ఎవరు తీరు, యేసు వల్ల తప్ప నా దేహానికి రక్షణ రాదు, యేసు ద్వారా తప్ప నేను నిత్య రాజ్యంలోనికి వెళ్ళలేని అనుకుందేమో. నా దేహం అంతా పాడైపోయింది అని యేసు పాదాలను పట్టుకోవడానికి వచ్చింది. ఈరోజున మన పాదాలను ఎక్కడ నిలిపి మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థనా శక్తిని, ప్రార్థనలో గంటల తరబడి ఉండి కానీ కొన్ని ప్రదేశాలకి వెళ్ళకూడని ప్రదేశాలకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది. గంటల తరబడి ప్రార్థన చేస్తే మనము కొన్ని వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత ఆ గంటలు కాస్త కొన్ని నిమిషాల్లో ప్రార్థన అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు అంటున్నాడు, నేను పాదం పెట్టిన చోటల్లా లాబాను యెహోవా నిన్ను ఆశీర్వదిస్తూనే వచ్చాడు. యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించాడు. ఒకవేళ యోసేపు పాదాలు, యాకోబు యొక్క పాదాలు కీడునకు దగ్గరగా ఉంటే ఆ ఐగుప్తులో ఆశీర్వాదం రాకపోదును. ఒకవేళ లాభానికి ఆశీర్వాదం రాకపోదును. వలలో లేవు యోసేపు పాదాలు, కీడునకు దగ్గరగా లేవు యోసేపు పాదాలు, కీడునకు దూరముగా పెట్టుకున్నాడు యోసేపు యొక్క పాదాలు. ఎందుకంటే కాలు జారే పరిస్థితులు యోసేపుకు వచ్చినప్పటికీ కూడా పాపం ఒక ఆపర్చునిటీ లాగా యోసేపు ముందుకు వచ్చినప్పటికీ కూడా పాపం చేయమని ఆ పోతివారి యొక్క భార్య, యజమానుడి యొక్క భార్య ఎంతగా పిలిచినప్పటికీ కూడా, అడిగినప్పటికీ కూడా పాపమునకు ప్రోత్సాహం చేయలేదు. పాపము చేయడానికి యోసేపు కాలు జారే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా సువర్ణమైన అవకాశం యోసేపుకి వచ్చినప్పటికీ కూడా అవకాశం వచ్చిందని అవకాశాన్ని వాడుకోలేదు కానీ కీడునకు తన యొక్క పాదాలను దూరముగా నిలుపుకున్నాడు. తన యొక్క దేహాన్ని కాపాడుకున్నాడు, తన యొక్క దేహాన్ని పవిత్రంగా ఉంచుకున్నాడు, తన యొక్క పాదాలను బురదలో నుండి బయటకు లాగేసుకున్నాడు. బురద పట్టుకునే సమయంలో యోసేపుకు దేవుడిచ్చిన నిర్ణయాన్ని బట్టి కీడునకు దూరముగా పెట్టుకున్నాడు యోసేపు యొక్క పాదాలు. వలలో నుండి దూరముగా వెళ్ళిపోయాడు. వలలో పడకుండా తన పాదాలను చిక్కపడకుండా బయటికి లాగేసుకున్నాడు. బురదలో ఉండకుండా తన పాదాలను బయటికి లాగేసుకుని నిత్యమైన దేవుని యొక్క కృపకు పాత్రుడిగా నిలిచి ఆ పాత్రుడిగా ఉన్న తర్వాత యోసేపుని బట్టి ఐగుప్తు ఇంటిలో ఆశీర్వాదం వచ్చింది.
నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళావో, ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తావో దేవునికి తెలుసు. ఎక్కడి నుంచి నీ ఆశీర్వాదం ఆగిపోయిందో, ఏ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత నీ కుటుంబంలో మనశ్శాంతి లేదో, నీ భార్యకి నీకు మనశ్శాంతి లేదో, నువ్వు వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నీ బిడ్డలకు ఉన్న మనశ్శాంతి, సమాధానం అన్నీ కోల్పోయావు, ఆశీర్వాదానికి దూరం అయిపోయావు. ఈ రోజున లాభాన్ని ఆశీర్వదించబడడానికి కారణం, ఐగుప్తు ఇంట ఆశీర్వాదం ఉండడానికి కారణము, కీడునకు దూరముగా ఉన్న యోసేపు పాదాల నిమిత్తము ఐగుప్తు ఇంటిలో ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి దేవుని యొక్క సంఘము దీవెనకరంగా ఉండాలి. ఫలానా వ్యక్తి వచ్చాడండి, పాపానికి దగ్గరగా, కీడునకు దగ్గరగా అతని పాదాలు ఉన్నాయి, మరలా మందిరంలో అడుగు పెట్టాడని చెప్పుకునే వాళ్ళు లేరా? ఈ రోజున ఆలోచన చేద్దాం. లాబాను ఆశీర్వదించబడడానికి కారణం యాకోబు, ఐగుప్తు ఇంటిలో ఆశీర్వాదం ఉండడానికి కారణం యోసేపు. ఈరోజు నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? కళ్ళు మూసుకుందా, చిన్న ప్రార్థన చేసుకో. మహోన్నతుడా, మహోపకారి, సర్వాధికారి, సర్వసృష్టికర్త యేసయ్యా, మీ పాదాలను పట్టుకోవడానికి వచ్చి ఉన్నాము తండ్రి. యాకోబు పాదం పెట్టిన చోటల్లా లాబాను ఆశీర్వదించారు. యోసేపుని బట్టి ఐగుప్తు ఇంటిలో ఆశీర్వాదం వచ్చింది. వీరిద్దరి యొక్క పాదాలు కీడునకు దూరంగా ఉన్నాయి. వలలో లేవు ప్రభా వీరి పాదాలు, బురదలో లేవు ప్రభా వీరి పాదాలు. వీరి ఆలోచన, వీరి చూపు, వీరి వినికిడి, వీరి ప్రవర్తన, వీరి యొక్క జీవితం ప్రభా అత్యద్భుతంగా ఉంది ప్రభా. కాబట్టి వీరిని బట్టి వారికి ఆశీర్వాదం వచ్చింది ప్రభా. నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభా అని టీవీ ముందు కూర్చుని మా పాదాలను అయ్యా చెడు ప్రదేశాలకు తీసుకెళ్ళం ప్రభా అని ఎవరైతే సాగిలపడి మోకరించి అడుగుతున్నారో వారి యొక్క జీవితాల్లో మనశ్శాంతిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభా. అప్పులలో నుంచి, ఇరుకుల్లో నుంచి, సమస్యల్లో నుంచి, వ్యాధుల్లో నుంచి, బాధల్లో నుంచి, కన్నీటిలో నుంచి, కరువులో నుంచి ప్రతి కుటుంబము విడిపించబడును గాక అని ప్రార్థన చేస్తారు. మీరే సహాయం చేసి వారి పాదాలు పవిత్రమైన ప్రదేశాలలో, మందిరములలో నిలిచే పాదాలుగా ప్రతి ఒక్కరి పాదాలను చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.